రోడ్డు మీద వెళ్తుంటాం, తిండి లేక ఒక ముసలమ్మ పడి ఉంటుంది. అది చూసి మన కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. అతి దారుణంగా ఒక రౌడీ ఎవరో అమ్మాయికిని కొడుతుంటాడు, మన కడుపు రగిలిపోద్ది. ఎందుకురా ఎలా చేసావంటే, అవునురా చేశాను, ఊరికి నీ చేయలేదు, నాకు కడుపు మండి చేశాను అంటాం. ఎందుకు ప్రతిసారి కడుపు కడుపు అని వాడతాం? నా లివర్ మండింది అనం, నా లంగ్స్లో ఇలా ఉంది అని అనం. ప్రతిదానికి కడుపే ఎందుకు గుర్తొస్తుంది? ఎందుకంటే మన కడుపు మన సెకండ్ బ్రెయిన్. మన బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తే వెంటనే రియాక్ట్ అయ్యేది మన బెల్లి, మన గట్. మనం ఫీల్ అయ్యే ప్రతి విషయానికి మన లార్జ్ ఇంటెస్టైన్స్ రియాక్ట్ అవుతాయి. ఒక్కోసారి స్టమక్లో బటర్ఫ్లైస్ ఫీల్ అవుతాం. ఏదైనా ఫుడ్ చూస్తే మన కడుపులో జ్యూసెస్ రిలీజ్ అయిపోతుంటాయి. నమ్మిన మనిషి మోసం చేస్తే మనకి వాంతులు అయిపోతాయి. మీరు స్ట్రెస్ ఫీల్ అయితే మీ కడుపు అప్సెట్ అవుతుంది. ఎవరి మీదైనా కోపంతో మీరు ఊగిపోతే మీ కడుపులో ఎసిడిటీ మొదలవుద్ది. అందుకే మన మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. చూసుకోకపోతే మన సెకండ్ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. తినే ఫుడ్ వల్లే కాదు, మన ఆలోచన వల్ల కూడా మన స్టమక్లో ఎసిడిటీ ఫామ్ అవుద్ది. స్టమక్ అప్సెట్ అయితే మనం ఏ పని చేయలేం. అందుకే మన గట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్కోసారి మనం కన్ఫ్యూజన్లో ఉంటే మన ఫ్రెండ్ అడుగుతాడు, నీ గట్ ఫీలింగ్ ఏంట్రా అని. అంటే మన గట్ మనకు నిజం చెప్తుంది. ఈసారి నా టార్గెట్ రీచ్ అయిపోతామా, ఇది నా గట్ ఫీలింగ్ అంటాం. అంటే మన మైండ్లో ఒక ఆలోచన వస్తే ఫైనల్ డెసిషన్ మన గట్ తీసుకుంటుంది. అందుకే మన కడుపుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చెత్త ఫుడ్ తిన్నా అది అప్సెట్ అవుద్ది, లేదా లేనిపోని టెన్షన్స్ మైండ్లో పెట్టుకున్నా అది అప్సెట్ అవుద్ది. స్టమక్ ఎప్పుడు అప్సెట్ అవ్వకుండా చూసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రోబయాటిక్ ఫుడ్స్ తినాలి. అందులో పెరుగు ఒకటి, గుడ్ బ్యాక్టీరియా. ఈ ప్రోబయాటిక్స్ వల్ల మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుద్ది. మీరు ఎలాంటి ఫుడ్ తింటే మీ గట్ బాగుంటుందో ఒకసారి మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. ఏం తింటే మంచిదో తెలియాలి, అలాగే ఏం తినకూడదో కూడా తెలియాలి. ఒక రూమ్ని ఎప్పుడు వాడుతూ ఉంటే క్లీన్ చేయలేం. క్లీన్ చేయాలంటే వాడటం ఆపాలి. అలాగే మీ పొట్టకు కూడా గ్యాప్ ఇవ్వండి. అప్పుడప్పుడు దాన్ని ఖాళీగా పెట్టండి, అప్పుడే హీల్ అవుతుంది. మీ చిట్టి పొట్టని పదిలంగా చూసుకోకపోతే మీ కెరీర్ ఎఫెక్ట్ అవుద్ది. మీ గట్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకుంటారు. యువర్ గట్ ఫీలింగ్స్ ఆల్వేస్ యాక్యురేట్ అండ్ కరెక్ట్.